గుడిని మింగేవారు ఒకరైతే గుడిని అందులో లింగాన్ని మింగే ఘనులు మరికొందరు. నంద్యాల జిల్లాలో నానుడి అక్షర సత్యమైంది. కోట్ల రూపాయలు విలువ చేసే మహానందేశ్వర స్వామి ఆలయ భూమి స్వాహా చేశారు కొందరు ఘనులు. వాటిని ఫ్లాట్లుగా మార్చి అమ్మేశారు. విషయం తెలుసుకున్న దేవాలయం అధికారులు ఇప్పుడు ఈ భూములు స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వ ప్రైవేట్ భూములు మాత్రమే కాదు, ఏకంగా పరమేశ్వరుడు ఆస్తులకే కొందరు టెండర్ పెట్టేశారు. నంద్యాల పట్టణంలో ఎస్బీఐ కాలనీలో నందేశ్వర స్వామికి చెందిన సుమారు దాదాపు 4 ఎకరాల భూమిని కబ్జాదారులు నొక్కేశారు. ఈ భూమిలో 2 ఎకరాల్లో ఫ్లాట్లు వేసి అమ్మేశారు. మహానందేశ్వర స్వామి భూమి ఆక్రమణ గుర్తించిన మహానంది దేవస్థానం అధికారులు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో భూమి ఆక్రమించుకున్న 27 మందిపై కేసు నమోదైంది. ఆక్రమణపై స్పందించిన కోర్టు 3 ఫ్లాట్లు స్వాధీనం చేసుకునేందుకు దేవాలయం అధికారులకు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు భూమి స్వాధీనంపై కసరత్తులు మొదలుపెట్టారు. శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బీఐ కాలనీలో ఉన్న 3 ఎకరాల 75 సెంట్ల భూమిని 27 మంది ఆక్రమించుకొని ఉన్నారు. దానిలో వారందరిపై కూడా గౌరవ ట్రిబ్యునల్ కోర్టు నందు వారందరి మీద ఓఎల్ వేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇద్దరి మీద 3 పార్ట్లకి డిగ్రీ కూడా ఇచ్చిన్నారు. గౌరవ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు వాళ్ళకి 1 మంత్ టైం కూడా ఇచ్చిన్నాము. 1 మంత్ టైం ఇచ్చి వాళ్ళని ఈరోజు మొత్తం ఎంక్రోచ్మెంట్స్ చేసి దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. దేవాలయం భూమి కబ్జాలను అధికారులు సీరియస్గానే తీసుకున్నారు. వాటిని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ భూములు దేవస్థానం భూములుగా తమకు తెలియదని వీటిని కొనుగోలు చేసిన వారు అంటున్నారు. కాలనీ నందు అన్యాకృతం అయి ఉన్నాయి. ఆ అన్యాకృతంలో 27 బిట్లుగా ఉపయోగించి అన్యాకృతం అయి ఉన్నాయి. దాంట్లో 3 బిట్లు ట్రిబ్యునల్కి పోయి మాకు ఫేవర్గా వచ్చినాయి, డిగ్రీ అయినాయి. దాంట్లో 3 బిట్లు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము.